వచ్చే మార్చి నెలలో తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి క్యాండిడేట్లను శుక్రవారం నాడు ప్రకటించింది బీజేపీ. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. అటు ఉత్తర తెలంగాణలో బలంగా ఉండడంతో ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. ఈ దిశగా వ్యూహాలు కూడా రచిస్తోందట. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలంగాణలో కమలం పార్టీ మంచి దూకుడు మీదున్నట్లుంది. వచ్చే మార్చి నెలలో రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన అభ్యర్థులను ముందుగానే ఖరారు చేసింది. 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి క్యాండిడేట్లను శుక్రవారం ప్రకటించింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అదే సెగ్మెంట్లో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. అదే క్రమంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఎమ్మెల్సీ రేసులో తాము ముందున్నామనే సంకేతం ఇచ్చినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా వ్యవహరించలేకపోతోందని బీజేపీ భావన. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సి అంజిరెడ్డిని, అదే సెగ్మెంట్లో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ 3 స్థానాల్లోని ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన సరోత్తం రెడ్డి గతంలో పీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మరోసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మల్క కొమురయ్య ప్రస్తుతం హైదరాబాద్లో పల్లవి విద్యాసంస్థలకు చైర్మన్గా కొనసాగుతున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తరపున మల్కాజ్గిరి సీటును ఆశించి భంగపడ్డారు. దీంతో టీచర్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. మల్క కొమురయ్యకు సంబంధించిన మంచిర్యాలలోని శాలివాహన గ్రీన్ ఎనర్జీ బయోమాస్ విద్యుత్ ప్లాంట్ మూసివేతపై కార్మికులు నిరసన తెలియజేయడం తెలిసిందే. కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ను కార్పొరేట్ విద్యాసంస్థల చైర్మన్ మల్క కొమురయ్యకు బీజేపీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మల్క కొమురయ్యకు టికెట్ ఇవ్వొద్దని ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం తపస్కు చెందిన నేతలు కొందరు హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. అయినా స్టేట్ పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. మల్క కొమురయ్యకే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న అంజిరెడ్డి మెదక్ జిల్లా రామచంద్రాపురానికి చెందిన బీజేపీ నాయకుడు. ఆయన భార్య ప్రస్తుతం బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు, కానీ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎంతో వడపోత తర్వాత బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. గతంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఒక విద్యా సంస్థల యజమానికి టికెట్ ఇవ్వడంతో వివాదాస్పదమైంది. ఇప్పుడు కూడా మల్క కొమురయ్య టికెట్ విషయంలో కూడా వివాదం నెలకొందని తెలుస్తోంది. అయినా పార్టీ పెద్దలు అన్ని కోణాల్లో ఆలోచించి ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిందని కాషాయ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన పూర్తవడంతో ఇక ప్రచారంపై దృష్టి సారిస్తోంది బీజేపీ. రాష్ట్రంలోని సీనియర్ నేతలను రంగంలోకి దింపనుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఎంపీలుగా బీజేపీ సభ్యులే ఉండడంతో ఆ ఎమ్మెల్సీ స్థానంపై గురిపెట్టింది. పైగా కరీంనగర్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి గత 2 దఫాలుగా బీజేపీ అభ్యర్థులే ఎంపీలుగా గెలుపొందుతూ వస్తున్నారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ స్థానాల్లో సత్తా చాటాలని పార్టీ కేంద్ర పెద్దలు కూడా భావిస్తున్నారు.
ఈ దిశగా రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలుస్తోంది. గత శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవాలని వ్యూహాలు పన్నుతోంది. తెలంగాణలో కాంగ్రెస్కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలపై గట్టి పట్టు సాధించాలని కోరుకుంటోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.